మీరందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫీడింగ్ ఫ్రాక్స్ అయితే వచ్చేసినాయండి. ఎన్ని ఎంక్వైరీస్ ఉన్నాయంటే ఫీడింగ్ ఫ్రాక్స్ విషయంలో మీరు ఇక తీసుకురారా మేడం అనే స్టేజ్కి వచ్చారు కస్టమర్స్. అంటే ఇక చూడండి, బట్ మనం తీసుకురాక కాదండి. కస్టమర్స్ ఏంది అంటే లాస్ట్ టైం తీసుకొచ్చిన ఫ్రాక్స్ చాలా మంచి క్వాలిటీలో వచ్చినాయి. వాళ్ళు అవి ట్రస్ట్ చేసినారు. అప్పటి నుంచి వెళ్ళి మేడం మేము ఆ రోజు తీసుకున్నా అయిపోయేది కదా ఫ్రాక్స్, ఎందుకు నేను మిస్ చేసుకున్నానా అనే ఫీలింగ్ వస్తుంది. జస్ట్ 2-3 ఫ్రాక్స్ తీసుకొని అయిపోయాము. ఉన్న 5-6 కలర్స్లో మొత్తం ఒక్కొక్కటి తీసుకున్న అయిపోయేది మేడం, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారేంటి మేడం అనేసి అంటున్నారు. అసలు ఏంటిది ప్రాబ్లము అంటే లాస్ట్ టైం తీసుకొచ్చిన మన కలెక్షన్లో ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫీడింగ్ ఫ్రాక్స్ తీసుకొచ్చినాం. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ ఫ్యాబ్రిక్ అయినా ఆ క్వాలిటీలో అయినా నాకు ఎక్కడ వెతికినా దొరకట్లేదండి మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర. నాకు చాలామంది వెండర్స్ ఉన్నారు, బట్ ఏంటంటే ఇప్పుడు అలా ఎక్కడ వెతికినా కూడా అంత మంచి క్వాలిటీలో రావట్లేదు మేడం అనేసి అన్నారు. అందుకోసమే ఇన్ని డేస్ వెయిట్ చేయించా, ఇంతమందితో అడిగిపించుకున్నానండి. ఫైనల్లీ మన పేజ్లో లాస్ట్ టైం పెట్టిన ప్రైస్లోనే ఇప్పుడు కూడా వచ్చినాయి. 550 ప్లస్ షిప్పింగ్లో లాస్ట్ టైం పెట్టినాము ఫీడింగ్ ఫ్రాక్స్ వితౌట్ లైనింగ్ ఫ్రాక్స్ అండి. ఇప్పుడు కూడా వచ్చినాయి. కావాలంటే ఒక్కసారి చూడండి ఎంత మంచి క్వాలిటీలో వచ్చినాయి అంటే ఫ్రాక్స్. అసలుకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి. ఆల్రెడీ జస్ట్ స్టోరీ పెట్టాను ఇన్స్టాలో, స్టోరీ పెట్టినందుకే 15 ఫ్రాక్స్ సోల్డ్ అయిపోయినాయండి. అంత బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫీడింగ్ ఫ్రాక్స్కి. ఒక్కసారి ఫ్రాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఎన్ని ఫ్రాక్స్ వచ్చినాయో. ఒకసారి మనము స్టాక్ ఓపెన్ చేసి చూస్తే మీకు నచ్చిన, మీకు ఏ విధంగా నచ్చుతాయో, ఐ మీన్ మన కలెక్షన్లో ఇన్స్టాలో చాలామంది లైక్ చేసే వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్లో కూడా మన కలెక్షన్ ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తారా, మీ సపోర్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ ఫీడింగ్ ఫ్రాక్స్లో ఉంటుంది. ఒక్కటైనా బుక్ చేసి చూడండి ఒకసారి, క్వాలిటీ అనేది మీకు ఒకసారి అర్థమవుతుంది. ఎందుకంటే క్లియర్గా మంచి కలెక్షన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఏదైనా సరే మీకు క్లియర్గా ఓపెన్ చేసి ఫ్రాక్ ఎలా ఉందో కూడా డిజైన్ చూపిస్తాను నేను మన కలెక్షన్లో. ఇది అస్సలు మిస్ చేసుకోకండి. మంచి మంచి బడ్జెట్లో వస్తున్నాయి. ఎంత మంచి క్వాలిటీలో వస్తున్నాయి అంటే కస్టమర్ ఒక్కసారి బుక్ చేసుకుంటే వాళ్ళు 5, 6, 7 అట్లా బుక్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు మన దాంట్లో. ఎందుకంటే ఒకసారి వచ్చిన క్వాలిటీ ఫ్రాకు మళ్ళోసారి వస్తారా రాదా అనే టెన్షన్ కూడా మొదలవుతుంది వాళ్ళలో. మళ్ళీ స్పెషల్గా నన్ను అడుగుతున్నారు కూడా, ఏంటి మేడం ఇంత డిలే చేస్తున్నారు, మీ దగ్గర క్వాలిటీ బాగుంటుందని మిమ్మల్ని ట్రస్ట్ చేసి పర్సనల్గా మీకు పిన్ చేసి అడుగుతున్నామంటే ఎంత బాగుంటే అడుగుతాను చెప్పండి మేడం, మీకు పర్సనల్ కస్టమర్స్ కదా అని కూడా అంటున్నారు. అంత మంచి రెస్పాన్స్ ఇచ్చారండి మీరు. కలంకారీ ఫ్రాక్స్లో అయినా ఫీడింగ్ ఫ్రాక్స్లో అయినా క్వాలిటీ ఎట్లుంటుంది అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఓపెన్ చేసి చూస్తే ఒకసారి క్వాలిటీ ఎలా ఉందో కూడా అర్థమవుతుంది కదా. అయ్యో నేను సీజర్ ఎక్కడ పెట్టినాను వెతుక్కుంటున్నానండి. చూద్దాం. వావ్, చాలా బాగుందండి ఫ్రాక్. చూడండి చాలా సూపర్ ఉందండి క్వాలిటీ. ఫ్రాక్ క్వాలిటీ అయినా ఈవెందో జిప్ అయినా చూడండి, జిప్ కూడా చూడండి చాలా మంచి క్వాలిటీలో వచ్చింది ఫ్రాకు. లైనింగ్ లేదు అనే కానీ క్వాలిటీ చాలా బాగుంది. ఫ్రాక్ క్వాలిటీ మంచి బ్లూ కలర్ అండి, కలర్ కూడా చాలా బాగుంది. దీంట్లో కలర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. దీంట్లో ఏంటంటే ML, XXL వచ్చింది. అండ్ ఇదొక కలర్. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి. కలర్ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి. వాట్సాప్ నెంబర్ ఉంది కదా డిస్క్రిప్షన్లో, దాంట్లోకి వచ్చి మెసేజ్ చేయండి, లేదా ఇన్స్టాలోకి వచ్చినా ఓకే. ఇది వచ్చేసి కలంకారీ ప్రింట్స్లో వచ్చింది. ఇది కూడా అంతే అండి. చూడండి చాలా బాగున్నాయి కలర్స్, మంచి మంచి కలర్స్ వచ్చినాయి. అండ్ ఇది ఒక కలర్. మీకు కనుక మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి, అసలు మిస్ చేసుకోకండి. ఈసారి వచ్చిన ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు మంచి క్వాంటిటీలో వచ్చినాయి. క్లాత్ ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. కొత్త వెండర్ అయినా చాలా బాగా సపోర్ట్ చేసి నాకు మంచిగా రెస్పాన్స్ ఇచ్చినారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మాలాంటి స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ మీలాంటి వెండర్స్ దొరకడం మాకు లక్ అనుకోవచ్చు. అండ్ మీకు కనుక కావాలి అంటే కలంకారీ ఫ్రాక్స్ అయినా ఫీడింగ్ ఫ్రాక్స్ అయినా ఈవెందో ఏదైనా 3 పీస్ సెట్ అయినా 2 పీస్ సెట్ అయినా అనూస్ కలెక్షన్ని ఫాలో చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇన్స్టా పేజ్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మంచి కలెక్షన్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.